దాంట్లో ఎక్కువ వరకు మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చేసినారు అధ్యక్ష. మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చేసినటువంటి ఆ వర్షాన్ని కూడా ఈరోజు బిల్లులు రానటువంటి పరిస్థితి, ఈరోజు వాళ్ళంతా రోడ్డు మీద పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పరిస్థితి ఈరోజు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. వాళ్ళు ఈరోజు మేము ఎక్కడికి పోయినా కూడా మా బిల్లులు సార్, మా బిల్లులు చూడండి అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అధ్యక్ష. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏం చేసింది, కొత్తగా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇదైతే వస్తలేదు అసెంబ్లీది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. సో ఇప్పుడు మళ్ళీ మనం దాంట్లో కనుక ఈ వర్ష చేసుకుంటూ పోయినట్టయితే వాళ్ళకు పాత వాళ్ళకు పిలిచి ఇవ్వకుండా దీనికి పిలిచిచ్చుకుంటూ పోయినట్టయితే ఒక అయోమయ పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్రభుత్వంలో ఒక పని చేస్తున్నామంటే ఖచ్చితంగా మనకు బిల్లు వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వం ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది 2020 నుంచి ప్రభుత్వం మీద పోతూ వచ్చింది. 2020 నుంచి ప్రభుత్వం పైన కాన్ఫిడెన్స్, తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తే మనకు బిల్లులు వస్తాయా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ప్రభుత్వానికి విశ్వసనీయతను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా మీరు అడుగులు వేయండి. విశ్వసనీయత ప్రభుత్వంకు పెరగనంత వరకు ఈరోజు ఆ ప్రభుత్వం మనుగడ ఎక్కువ కాలం కొనసాగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మనకంటూ ఒక విశ్వసనీయతను పెంచుకునేటువంటి ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఖచ్చితంగా మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రియలిస్టిక్ ఫిగర్స్ని అంచనా వేయండి. ఈ రాష్ట్రంలో మీరు చెప్పేటువంటి 1,12,00,000 మంది కుటుంబాలని అని చెప్తున్నారు. కానీ మరోవైపు ఈ రాష్ట్రంలో ఎనర్జీ ఇదికి వచ్చేటప్పటికి టోటల్గా డొమెస్టిక్ కనెక్షన్స్, ఇంటికి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఏవైతున్నాయో 1,37,00,000 కనెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాం. 1,37,00,000 ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉంటే 1,12,00,000 కుటుంబాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. 1,37,00,000 ఉన్నాయంటే చాలా ఇళ్ళలో ఒక కనెక్షన్ ఉంటే ఆ ఇంట్లో 2-3 కుటుంబాలు ఉండేటువంటి ఇళ్ళు కూడా చాలా ఉంటాయి. అంటే ఇంతకంటే ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా. సో ఆ విధంగా ఆ గణాంకాలని మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వాటిని మనం దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సభ్యులు కూడా చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చాలా స్టేజుల్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40% కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ప్రాంతాల్లో 50% కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ప్రాంతాల్లో 60% అయిపోయినాయి, కొన్ని ప్రాంతాల్లో 80%, 85% కూడా అయిపోయినాయి ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ హైదరాబాద్ దగ్గర కుత్బుల్లాపూర్కి సంబంధించినటువంటి మా మిత్రుడు ఆయన కడుతుంటే ఓ రోజు ఆయన కలుద్దామని పోతే ఆయన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కడుతున్నాడు అధ్యక్ష. అక్కడ 85% కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి డోర్లో కూడా బిక్కపోతున్నాడు, కిటికీలో కూడా బిక్కపోతున్నాడు. ఆయన తలకాయ పట్టు కూర్చున్నాడు. నాకేమో ఇంతవరకు బిల్లులు రాలేదు, ఇక్కడేమో ఒకడు డోర్లు బిక్కపోతున్నారు, విండోస్ బిక్కపోతున్నారు. పోయిన ప్రభుత్వంలో రాలేదు, ఈ ప్రభుత్వంలో కాదు, ఎత్తుకుపోతున్నారు. అది వాళ్ళు కట్టింది ఇప్పటికి దాదాపు 3 ఏళ్ళ నుంచి అవి పెండింగ్లో ఉన్నాయి. 3 ఏళ్ళ నుంచి వాళ్ళ బిల్లు 60,000 ఇళ్ళు. సో అది డిస్ట్రిబ్యూటెడ్. సో ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే 2,000 పైన ఇళ్ళు ఉన్నాయి. అదే ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే. అదే ఇవన్నీ జిహెచ్ఎంసీ కింద వచ్చేటి వేరే. మీరు ఇంతకుముందు మంత్రి గారు చెప్పింది జిహెచ్ఎంసీ కింద రావు అధ్యక్ష. మంత్రి గారు అవి కాకుండా వారు చెప్పిన 60,000 కాకుండా జిహెచ్ఎంసీలో కూడా నేను అనుకుంటే ఒక 15-20,000 ఈజీగా ఉంటాయి అధ్యక్ష. ఆ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఈరోజు ప్రభుత్వం చెప్తున్న విషయం వాస్తవం. ఎవరైనా చెప్పినా కూడా అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయానికి, ఈ రాష్ట్రం పెడుతున్నటువంటి ఖర్చుకి ఎక్కడ పొంతన లేదు అధ్యక్ష, సంబంధమే లేదు. ఈ రాష్ట్ర ఆదాయం చాలా తక్కువ, ఈ రాష్ట్రం చేసేటువంటి ఖర్చు చాలా ఎక్కువ. ఈ రెండింటికి మన ఇంట్లోనే సింపుల్ ఇది అధ్యక్ష. మన ఇంట్లో మనం ఒక ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ఇప్పుడు నర్సారెడ్డి గారు చెప్పినటువంటి ఇందులో వారు ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి వారు ఏంటంటే గణాంకాలు ఖచ్చితంగా ఎంత అనేది చెప్తున్నారు. అదే ఇంకొక నాలాంటి వ్యాపారవేత్తకి ఏంటంటే ఇంకెక్కువ వస్తుందేమోలే అనే ఆశ ఒకటి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ వచ్చే 5 సంవత్సరాల పాటు ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏ వనరులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది, ఇంకెక్కడి నుంచి మనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. నిజంగానే పోయిన ప్రభుత్వానికి ఆదాయమే ఉన్నట్టయితే, వారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రమే అయినట్టయితే, అంతకుముందు
ఎంతో కష్టపడి కట్టినటువంటి రింగ్ రోడ్ను అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? నిజంగానే ఆ? ఇది 50 ఏళ్ళకి లీజుకి ఇచ్చినాక అమ్ముకున్నట్టు కాకపోతే మధు గారు లీజుకు 5 ఏళ్ళకి ఇస్తే 3 ఏళ్ళకి ఇస్తే లీజుకి ఇచ్చినట్టు, మన చేతిలో లేకుండా ఇచ్చేసినాక ఇక అమ్ముకున్నట్టే. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను మధు గారు, మీరు నేను ఇద్దరం చదువుకున్న వాళ్ళనే. ఏ సంస్థకైతే లీజుకి ఇచ్చినామో, ఐఆర్బి అనేటువంటి సంస్థకు లీజుకి ఇచ్చినాం మనం. అదే ఐఆర్బి అనేటువంటి సంస్థ ఈ రాష్ట్రంలో అనేక టోల్ గేట్లని తీసుకున్నది, హైవేల్లో ఉన్నటువంటి టోల్ గేట్. ఆ సంస్థ ఏం చేసింది? ఐఆర్బి ఇన్విట్ అనేటువంటి ఒక సంస్థను పెట్టింది. ఐఆర్బి ఇన్విట్ అనేటువంటి సంస్థ పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకున్నది, షేర్స్ అలాట్ చేసి పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకున్నది. పబ్లిక్ దగ్గర ఆ ఫండ్స్ తీసుకొచ్చి ఆ ఫండ్స్ అన్నింటిని కూడా ఈరోజు ఆ టోల్ కనెక్షన్లో వచ్చేటువంటి అమౌంట్ మీకు ఇస్తామనేటువంటి వాగ్దానంతో 100 రూపాయలు షేర్ చొప్పున ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుండే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే షేర్లు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండేది, లేకపోతే ప్రజలకే ఆ డబ్బు పోయేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు అధ్యక్ష, ఖచ్చితంగా మనం ఏ రాష్ట్రాల్లో మంచి జరుగుతుంది, ఏ రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశం మొత్తం గుజరాత్ మోడల్ అంటుంది, ఎందుకు అంటున్నదని ఆలోచన చేయాలి. ఈరోజు గత ప్రభుత్వం ఏం చెప్పింది? గుజరాత్ మోడల్ కంటే మా తెలంగాణ మోడల్ బాగుంది అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం ప్రజలకు చేసింది, కానీ ప్రజలు దాన్ని విశ్వసించలేదు. దానికి కారణం ఏంటంటే గుజరాత్లో అనేకమైనటువంటి కార్పొరేషన్లు, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గుజరాత్ కెమికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గుజరాత్ అంటే ఒక 50 కార్పొరేషన్లు ఈరోజు అక్కడ గుజరాత్